సుందరాకాండ. బుద్ధిర్బలం యశోధైర్యం, నిర్భయత్వం అరోగత, అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. సముద్ర తీరం. వానరులందరూ హనుమంతుడిని స్తుతిస్తున్నారు. జాంబవంతుడు పొగుడుతున్నాడు. ఆ పొగడ్తలతో అమితమైన ఉత్సాహం పొందాడు హనుమంతుడు. సముద్రాన్ని లంఘించాలని సిద్ధపడ్డాడు. నిర్విఘ్నంగా తన ప్రయత్నం నెరవేరాలని సూర్యుడికి, ఇంద్రుడికి, తన తండ్రి వాయుదేవుడికి నమస్కరించాడు. మహాపరాక్రమవంతుడు, సాటిలేని బలశాలి, మేరునగదేహుడు అయిన హనుమంతుడు మహేంద్ర పర్వత శిఖరంపై నిలిచి కొంతసేపు ఆ కొండపై సంచరించాడు. ఆ తర్వాత 100 యోజనాల సముద్రాన్ని ఎగిరి దాటడానికి తగినట్లుగా తన శరీరాన్ని రూపొందించుకున్నాడు. పాదాలను ఉన్నత శిఖరపు సానువులపై గట్టిగా దట్టించాడు. మోకాళ్లను, తన మహాకాయాన్ని ముందుకు వంచాడు. తన పొడవైన బాహువులను ముందుకు చాచాడు. ఒక్కసారిగా కుప్పించి ఆకాశంలోకి ఎగరాలని సిద్ధపడ్డాడు. ఆయన తన పాదాలను కొండపై బలంగా అదిమిపెట్టాడు. అంతే, దానివల్ల ఆ కొండ అక్కడికక్కడ బీటలు వారింది. ఆ పగుళ్ళ నుంచి చిత్ర విచిత్ర వర్ణాలతో ఉన్న ధాతువులు బయటకొచ్చాయి. అప్పుడు పుట్టిన వేడికి పొగలు లేచాయి. ఆ కొండ గుహల్లో నలిగిపోతున్న భయంకర సర్పాలు విలవెల్లాడిపోయాయి. అసహనంగా కోపంతో బండరాలను బుస్సుబుస్సుమని కాటు వేశాయి. అప్పుడు చూడాలి, వాటి నుంచి బయటకు వచ్చే విషాగ్నులు ఆ ప్రాంతాన్ని కమ్ముకున్నాయి. ఆ కొండ మీదే విహరిస్తున్నారు సిద్ధులు, చారణలు అనే దేవగణాలు. వాళ్ళు చాలా భయపడిపోయారు. ఒక్క పెట్టున బిలబిలమంటూ పక్షుల్లాగా గగనమండలానికి ఎగిరిపోయారు. వాళ్ళు అలా వెడుతూ వెడుతూ తమ తమ పానభక్ష్య భోజ్యాలను తమతో తీసుకుని పోతూ, ఇదేమి ఉత్పాతమరా బాబు అన్నట్లుగా ఆకాశం నుంచి చూస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారి కుప్పించి పైకి ఎగిరాడు. అలా ఎగిసిన వేగానికి ఎన్నో పెద్ద పెద్ద మహావృక్షాలు కూకటి వేడతో సహా పైకి లేచాయి. హనుమంతుడిని కొంత దూరం వెంబడించాయి. దాంతో హనుమంతుడిపై పూలవాన కురిసినట్లయింది. అప్పుడు హనుమంతుడే ఒక పూలకొండలా భాసించాడు. హనుమంతుడి ఈ మహాద్భుతమైన వేగానికి ఆనందించిన సిద్ధులు, చారణులు ఆయనను స్తుతించడం మొదలుపెట్టారు. అది విన్న విద్యాధరులు ఎంతో ఆనందించారు. దగ్గర బంధువులు ఎక్కడో దూరదేశాలకు ప్రయాణమై బయలుదేరినప్పుడు వీడ్కోలు చెప్పడానికి ఆప్తులైన బంధువులు కొంత దూరం సాగనంపి తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు కదా. అలాగే ఈ మహావృక్షాలు కూడా పెను వేగంతో హనుమంతుడిని వెంటనంటి కొంత దూరం అనుసరించి తర్వాత సముద్రంలో కుప్పకూలిపోయాయి. అలాగే ఆ చెట్ల పుష్పాలు, అవి కూడా రాసులు రాసులుగా ఆయన వెంట ఇంకా కొంత దూరం వెంబడించాయి. చివరికి సముద్రంలో పడిపోయాయి. అప్పుడు ఆ సముద్రం నక్షత్రాలతో ఉన్న ఆకాశంలా అందగించింది. హనుమంతుడు కొంతసేపు తన పెద్ద తోకను గుండ్రంగా చుట్టాడు. అలా ప్రయాణిస్తున్నప్పుడు చుట్టూ గుండ్రని పరివేషం వేసిన సూర్యుడిలా ప్రకాశించాడు. మరికొంతసేపు తన తోకను నిటారుగా నిలిపాడు. అలా వాలాన్ని ఆకాశంలో నిలిపినప్పుడు అది ఇంద్రధ్వజంలా ఉంది. సముద్రం పైన ఆకాశంలో తన శరీరం, సముద్ర నీటిపై తన నీడ. ఆ సన్నివేశంలో అలా సంచరిస్తూ హనుమంతుడు గాలివాటానికి సాగిపోతున్న ఓడలా కనిపిస్తున్నాడు. హనుమంతుడి ఉజ్వలమైన కాంతి ఆకాశంలో ప్రతిఫలించింది. దాంతో గగనంలో మేఘాలు చిత్ర విచిత్ర కాంతులతో ప్రకాశించాయి. హనుమంతుడికి శ్రమ కలగనివ్వలేదు సూర్యుడు. ఎండ తగ్గించాడు. వాయుదేవుడు హాయిగా చల్లగా వీచాడు. హనుమంతుడు వాయువేగంతో దూసుకునిపోతున్నాడు. ఆ వేగానికి సముద్రపు కెరటాలు ఆకాశాన్ని తాకేలా బొవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అలా ఎగురుతూ నురుగు తరగలను అంతటా వ్యాపింపజేస్తున్నాయి. ఆ నురుగే ఆకాశంలో తెల్లటి మేఘాల అన్నట్టు కనిపించింది. సముద్రమంతా తన అలలతో ప్రచండంగా ఘోషిస్తోంది. ఆకాశంలో అప్పుడు హనుమంతుడు వస్తున్న వేగధ్వనితో సముద్ర ఘోష శృతి కలిపింది. సముద్ర జలాలు ఉవ్వెత్తుగా పైకెగేయడంతో సముద్రం అడుగున ఉన్న జలచరాలు స్పష్టంగా కనిపించాయి. ఆహా, ఏమా హనుమంతుడి మహాద్భుత పరాక్రమం!
అనుకున్న సముద్రుడికి ఉల్లాసం రెట్టింపయింది. హనుమంతుడికి ఏమైనా అలసట కలుగుతుందేమో అని ఏదైనా చేయాలనుకున్నాడు సముద్రుడు. అందుకు కారణం లేకపోలేదు. పూర్వం ఇక్ష్వాకు వంశానికి చెందిన సగరుడే సముద్రాన్ని వృద్ధి పొందేలా చేశాడు. కాబట్టి ఆ వంశీయులతో సముద్రుడికి విడదీయరాని బంధుత్వం ఉంది. దాన్ని పురస్కరించుకుని ఇప్పుడు హనుమంతుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన శ్రీరాముడి పని మీద వెడుతున్నాడు. కాబట్టి హనుమంతుడికి ఏమైనా సహాయం చేస్తే అది రాముడికి చేసినట్లవుతుంది. శ్రీరాముడికి చేస్తే ఇక్ష్వాకు వంశానికి చేసినట్లే కదా అని భావించాడు. ఏం చేయాలి ఆలోచించాడు సముద్రుడు. వెంటనే అతనికి తనలోనే దాగి ఉన్న మైనాకుడు గుర్తుకొచ్చాడు. పూర్వం ఇంద్రుడు పర్వతరెక్కలు నరికేటప్పుడు పర్వతాలన్నీ హడలిపోయాయి. అన్నీ అతని వజ్రాయుధం దెబ్బలకి బలై ఎక్కడివక్కడే కుదేలైపోయాయి. కానీ ఒక్క ఈ మైనాకుడు మాత్రం తప్పించుకున్నాడు. ఎందుకంటే అతనికి వాయుదేవుడు సహాయం చేశాడు. మైనాకుడిని ఉన్నపళంగా ఎత్తి తెచ్చి ఈ సముద్రంలో పడేశాడు. అదిగో అప్పటి నుండి ఇలా ఈ సముద్రంలోనే ఉన్నాడు. అలా సుఖంగా కాలక్షేపం చేస్తున్న మైనాకుడిని పిలిచాడు సముద్రుడు. పిలిచి ఇలా అన్నాడు, ఏమయ్యా మైనాక, ఒకసారి పైకి చూడు. హనుమంతుడు శ్రీరామకార్యంపై పెడుతున్నాడు. రేపున బాణంలాగా దూసుకుపోతున్నాడు. చూడు, ఆ హనుమంతుడికి కాసేపు నీ పర్వతంపై విశ్రాంతి ఏర్పాటు చెయ్యి. ఏమంటావు? కాస్త అతిథి సపర్యలు నిర్వర్తించు. దానికి హనుమంతుడు సంతుష్టుడవుతాడు. ఆ శక్తితో ఇనుమడించిన ఉత్సాహంతో ముందుకు సాగిపోతాడు. కాస్త ఆ ఏర్పాట్లు చూడు. అతిథి మర్యాద మన కర్తవ్యం సుమా. లోకల్లో ఇంటికి వస్తే చాలు, సామాన్యుడినైనా కూడా మనం ఎంతో గౌరవిస్తాం, మర్యాద చేస్తాం కదా. పైగా హనుమంతుడు మహావీరుడు, మహానుభావుడు, శ్రీరామకార్యం మీద పెడుతున్నాడు. లోకల్లో ఎప్పుడూ ఎవరూ కనీవిని ఎరుగని మహా అద్భుతమైన ప్రయత్నానికి పూనుకున్నాడు. ఇటువంటి మహాత్ముడికి మనం తప్పక అతిథి సత్కారం చేయాల్సిందే, మన్ననతో మర్యాద చూపవలసిందే. కాబట్టి నువ్వు ఇప్పుడు నాలో నుంచి బయటికి రా. వచ్చి క్షణకాలం హనుమంతుని ముందు నిలువు. నీపై విశ్రాంతి తీసుకుని సాగిపమ్మని హనుమంతుని ప్రార్థించు అని మైనాక పర్వతాన్ని ప్రోత్సహించాడు సముద్రుడు. మైనాకుడు అందుకు చాలా సంతోషించాడు. సముద్రుడు చెప్పినట్లు చేయడానికి సిద్ధపడ్డాడు. దివ్యమైనది, ఉజ్వలమైనది, బంగారు శిఖరాలతో ప్రకాశించేది అయిన తన పర్వత శిఖరాలను పైకొచ్చేలా చేశాడు. హనుమంతుడు పెడుతుంటే దారిలో అడ్డుగా వచ్చింది పర్వతం. హనుమంతుడు దగ్గరకు రాగానే తన కోరిక చెప్పాలన్నదే మైనాకుడు ఉద్దేశం. కానీ హనుమంతుడు ఒక్క ఉదుటున తన రొమ్ముతో దానిని తోసేశాడు. హనుమంతుడి జవసత్వాలకు మైనాకుడు బెత్తరపోయాడు. వెంటనే దివ్యమైన ఆకారంతో ప్రత్యక్షమయ్యాడు. తన గిరిశృంగంపై నిలిచి కనిపించాడు. మహావీరా, నేను మైనాకుణ్ణి. నువ్వు రామకార్యంపై పెడుతున్నావని తెలిసి నాపై కొంచెంసేపు విశ్రాంతి తీసుకోమని అభ్యర్థించడానికి నేనిలా అడ్డుగా వచ్చాను. వానర శ్రేష్ఠ, రావయ్యా, నా శిఖరంపై ఉన్న వృక్ష సంపదను నీకు అద్భుతమైన ఆతిథ్యాన్ని సమర్పిస్తుంది. ఇవిగో ఈ కందమూలాల ఆతిథ్యం స్వీకరించు, నన్ను కృతార్థుని చెయ్యి అని ప్రార్థించాడు. అలా ప్రార్థించి ఇంకా మైనాకుడు ఇలా అన్నాడు, హనుమంత, ఇక్ష్వాకు వంశానికి చెందిన సగరుడే ఈ సముద్రుని వృద్ధి పొందేలా చేశాడు. అందువల్ల శ్రీరాముడికి మంచి చేయాలని ఇంత సాహసోపేతమైన కార్యాన్ని నెత్తినెత్తుకొని ప్రయాణం చేస్తున్న నిన్ను గౌరవించాలని సముద్రుడి కోరిక. ఎవరైనా మనకు ఉపకారం చేస్తే వారికి ప్రతి ఉపకారం చేయాలి. ఇది మన సనాతన ధర్మం. నీకు సహాయం చేస్తే రఘువంశరాజులకు చేసినట్లే అవుతుంది. అలా నీకు చేయటం ద్వారా రఘువంశరాజులకు ఆ ప్రత్యుపకారం చేయాలని సముద్రుడి సంకల్పం. నువ్వు ఆ కోరిక తీర్చాలి, ఆయనను గౌరవించాలి. అంతేకాదు, ఇందులో నాకు ఒక సొంత లాభం ఉంది. నీకు నాకు మధ్య కూడా మంచి దగ్గర సంబంధమే ఉంది. ఎలాగంటే, పూర్వం పర్వతాలు చాలా వేగంగా అన్ని దిక్కుల్లోనూ సంచరించేవి. అవి అలా తిరుగుతూ ఉంటే దేవతలు, ఋషులు, ఇతర ప్రాణులు ఆ కొండలు వచ్చి తమపై పడతాయేమో అని భయపడిపోయేవారు. ఆ భయం తీర్చడానికి దేవేంద్రుడు ముందుకొచ్చాడు. అలా ఉద్యమించి తన వజ్రాయుధంతో పర్వత రెక్కలు నరకడం మొదలుపెట్టాడు. దేవేంద్రుడు నన్ను వదల్లేదు. పట్టుకుని నా రెక్కలు కూడా నరకబోతుంటే దేవుడిలా వచ్చాడు నీ తండ్రి, అదే వాయుదేవుడు. నీ తండ్రి వాయుదేవుడే నన్ను అమాంతంగా ఇంద్రుడికి దొరకకుండా ఎత్తుకొచ్చి దూరంగా ఇదిగో ఈ సముద్రంలోకి విసిరేశాడు. అలా రెక్కలతో సహా నన్ను కాపాడింది వాయుదేవుడే. కాబట్టి ఇప్పుడు అతిథివైన నిన్ను పూజిస్తే
నేను నీ తండ్రిని గౌరవించినట్లే కదా. ధర్మం తెలుసుకోవాలనుకునేవాడు, ఆ ధర్మాన్ని ఆచరించాలని భావించేవాడు తన ఇంటికి వచ్చిన అతిథిని, అతడు సామాన్యుడే అయినా ఆదరించాలి. ఇక నువ్వు వాయుదేవుడి కుమారుడివి, శ్రీరాముడి కార్యార్థిపై వెడుతున్నవాడివి. అలాంటి ఉత్తముడివైన నువ్వు అతిథిగా వస్తే ఇక ఆతిథ్యం ఇవ్వాలని వేరే చెప్పాలటయ్యా అన్నాడు సాదరంగా. వాయునందనుడైన హనుమంతుడు అతడి మాటలు విన్నాడు, తల పంకించాడు, ఇలా అన్నాడు: సంతోషం మైనక, సంతోషం. నీ ఆతిథ్యం నేను స్వీకరించినట్లే. అన్యదా భావించవద్దు. నేను పనిలో ఉన్నాను, మధ్యలో నేను ఎంతమాత్రం ఆగడానికి వీల్లేదు, సమయం అట్టే లేదు అన్నాడు. అలా అంటూనే మైనాకుడిని ఆప్యాయంగా చేతితో తాకాడు. తాకి అదే వేగంతో ఆకాశ వీధిలోకి రివ్వున సాగిపోయాడు. అది చూశారు ఆకాశంలో తిరిగాడుతున్న దేవతలు. ఆశ్చర్యపోయారు. ఆహా, ఇది హనుమంతుడు సాధించిన రెండో దుష్కరమైన కార్యం. మహా అద్భుతం, పరమాద్భుతం. ఇటువంటి అతి దుష్కరమైన కార్యం ఇంతవరకు ఎక్కడా ఎప్పుడూ విన్నది కాదు, కన్నది కాదు అంటూ హనుమంతుణ్ణి వేనోళ్ల కొనియాడుతున్నారు. ఇదే ఆత్మస్థైర్యాన్ని, ఇవే బల పరాక్రమాలను లక్ష్యం సాధించే వరకు, కోరిక సిద్ధించే వరకు హనుమంతుడు నిలుపుకుంటాడా లేదా పరీక్ష చేద్దాం అనుకున్నారు దేవతలు. అనుకున్నది తడవగా దేవతలు హనుమంతుడిని పరీక్షించడానికి సురస అనే నాగమాతను పంపారు. అమ్మో, ఆ సురస మహాభయంకరమైంది. దానికి తగినట్లే క్రూరమైన రాక్షసాకారంతో బయలుదేరింది. సరిగ్గా ఆకాశంలో హనుమంతుడికి ఎదురుగా అడ్డుపడింది. హనుమంతుడు మళ్ళీ శరవేగంతో బయలుదేరాడు. అప్పుడు మరో రాక్షసి అతన్ని అడ్డుకోవాలని వచ్చింది. అది సముద్రంలో ఉంటుంది. భయంకర రాక్షసి, దాని పేరు సింహిక. హనుమంతుడి చూసింది. తన అదృష్టం పండిందని, తనకు తనివి తీరే ఆహారం లభించిందని మహాసంతోషంతో అది సముద్రంలో కనబడుతున్న హనుమంతుడి నీడను బట్టి లాగడం మొదలుపెట్టింది. హనుమంతుడి వేగానికి అవరోధం కలిగిస్తూ వచ్చింది. మహావేగంతో పెడుతున్న నౌకను సముద్రంలో ఎదురుగాలి అడ్డగిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది హనుమంతుడికి. ఇదెవరో రాక్షసి, నాకు ఆటంకం కలిగిస్తోందని తెలుసుకున్నాడు హనుమంతుడు. అప్పుడు సుగ్రీవుడు చెప్పిన ఛాయాగ్రహి అయిన జలరాక్షసి ఇదే అయి ఉంటుందని ఊహించాడు. వెంటనే కోపంతో దాని నోట్లోకి వేగంగా ప్రవేశించాడు. అది ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే దాని ఆయువు పట్లను గోళ్లతో చీల్చి చీల్చి సంహరించేశాడు. ఇక సింహిక అచేతనమై సముద్రం నీటిపై భయంకరంగా పెద్ద మేర ఆక్రమించింది. ఆహా, ఆహాహా! హనుమంతుడు మరో సాహసం చేశాడు. అతడి సాహస కృత్యానికి సంతోషించారు ఆకాశంలో సంచరించే సిద్ధులు, గంధర్వులును. హనుమంతుణ్ణి నోరారా ఇలా కీర్తించారు: వానరోత్తమ, నీలా ధైర్యం గాని, ముందు చూపు గాని, సమయస్ఫూర్తి గాని, సామర్థ్యం గాని ఉంటే అలాంటివాడు ఎన్నటికీ చెడిపోడు. ఈ 4 కలవాడు ఎలాంటి కష్టమైన కార్యాన్నైనా సాధించి తీరతాడని, విజయం సాధిస్తాడని నువ్వు నిరూపించావు అని. 100 యోజనముల సముద్రాన్ని ఈ విధంగా అవలీలగా లంఘించి హనుమంతుడు అవతలి తీరం చేరాడు. తన సహజమైన రూపాన్ని ధరించాడు. సంతోషంగా తన సమీపంలో ఉన్న లంబపర్వత శిఖరంపై నిలబడ్డాడు. త్రికూట పర్వతంపై నుంచి చూస్తే అతనిది సౌందర్యంతో అలరారుతో కనిపిస్తోంది లంక. ఆ నగరాన్ని చూశాడు. చూడగానే అది ఇంద్రుడి పట్టణమైన అమరావతిలా కనిపించింది. ఆశ్చర్యపోయాడు. ఇంత సముద్రాన్ని దాటినా, అంతసేపు ప్రయాణం చేసినా ఆయనకు ఇసుమంతైన అలసట అన్నదే లేదు. అంతేకాదు, కనీసం ఒక్క నిట్టూర్పు కూడా లేదు. అది హనుమంతుడి శక్తి. నెమ్మదిగా త్రికూట పర్వతంపైకి దూకాడు హనుమంతుడు. ఆ దూకిన వేగానికి, తాకిడికి అక్కడ ఉన్న పెద్ద పెద్ద పూల చెట్లు కాస్త జలజల హనుమంతుడిపై పూలవాన కురిపించాయి. అయినా 100 యోజనాలు దాటగలిగిన నాకు 100 యోజనాలు దాటడం లెక్క అనుకున్నాడు. అక్కడే ఉన్నాయి ఎంతో అందమైన వనాలు. వాటిలో ఉన్న పచ్చిక బయళ్లతో కొంచెంసేపు విహరించాడు. అక్కడే ఉన్నాయి అందమైన కలువులతోనూ పద్మాలతోనూ నిండుగా ప్రకాశిస్తున్న అందమైన జలాశయాలు. వాటిని తిలకించాడు. సీతాదేవిని అపహరించి తెచ్చాడు కాబట్టి రావణాసురుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అందుకే కాపలా కట్టుదిట్టం చేశాడు. ఎవరైనా వస్తారేమోనన్న భయం అతన్ని వెంటాడుతూనే ఉంది. ఇతరులెవరూ లంకానగరంలోకి ప్రవేశించడానికి వీలులేనంతగా సంరక్షిస్తున్నాడా లంకానగరాన్ని. అందుకోసం అంతటా రాక్షసుల్ని కాపలా పెట్టాడు.
చేతిలో ధనువుల్ని ధరించిన ఘోర భీకరుడైన రాక్షసులు పహారా కాస్తున్నారు. వాళ్ళను చూశాడు హనుమంతుడు. ఆ రాక్షస వీరులను, ఆ లంకా నగర వైభవాన్ని, దాని అందాన్ని చూశాడు. అది ఆకాశంలో ఉన్న అందమైన నగరమని భావించాడు. మెల్లగా ఎంతో మెలకువతో లంకానగర ఉత్తర ద్వారం దగ్గరకు చేరుకున్నాడు. చుట్టూ సముద్రం గంభీరంగా ఘోషిస్తోంది. చూశాడు హనుమంతుడు. అలాగే ఆ నగరానికి ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయి. పెట్టని కోటలు ఉన్న ఆ సముద్రాన్ని, ఎత్తైన ప్రాకారాన్ని చూసి నరమానవుడికి ఎవరికైనా ఈ లంకానగరం వశమవుతుందా? ఆలోచిస్తే శ్రీరాముడికైనా ఇది సాధ్యమేనా అని సందేహం కూడా వచ్చింది హనుమంతుడికి. వీళ్లను చూస్తే సామ, దాన, భేద దండోపాయాలకు కూడా లొంగేటట్టు లేరే. ఈ లంకలోకి ప్రవేశించడం సాదాసీద వ్యక్తుల వల్ల కానే కాదే. అందుకు సమర్థులు నాతో పాటు అంగదుడు, నలుడు, సుగ్రీవుడు మాత్రమే. సరే, ముందు సీతాదేవి ఎక్కడుందో తెలుసుకోవాలి, తక్కిన విషయాలు ఆ తరువాత అనుకుని ఒక ఎత్తైన పర్వతంపైకి చకచకా వెళ్ళాడు. ఆ గిరి శిఖరంపైకి చేరుకుని చుట్టూ కలయి చూశాడు హనుమంతుడు. క్రూరుడైన రాక్షసులు కంటికి రెప్పలా లంకానగరాన్ని కాపలా కాస్తున్నారు. ఈ లంకానగరంలోకి నా ఈ రూపంలో వెళ్ళడం మంచిది కాదు. అలా వెడితే వీళ్ల కన్ను కప్పి ప్రవేశించడం అసాధ్యం. ఏం చెయ్యాలా అని బాగా ఆలోచించాడు. అయితే చీకటి పడ్డాకే లంకలో ప్రవేశించడం మంచిది అనే నిర్ణయానికి వచ్చాడు. దూత అన్నవాడు వివేకంతో ప్రవర్తించాలి. దేశ కాల పరిస్థితులకు తగిన విధంగా నడుచుకోవాలి. అందుకు విరుద్ధంగా నడుచుకోవడం అవివేకం. అలా అవివేకి అయిన దూత చేసే పనులు దాదాపు ఫలించబోయే స్థితికి వచ్చినవి కూడా సూర్యోదయం కాగా చీకట్లు నశించిపోయినట్లు నశించిపోతాయి. ముందు ఏం చేయాలో నిశ్చయించుకోవాలి. అలా ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాత ఇంకా లాభ నష్టాల గురించి ఆలోచించకూడదు. అలా ఆలోచనలో కొట్టుమిట్టాడేవాడికి బుద్ధి ఎలా పనిచేస్తుంది? వివేకం ఉన్న దూత తనకు ఏది తెలుసో ఏది తెలియదో సరిగ్గా తెలుసుకుని ప్రవర్తిస్తాడు. ఆ వివేకం లేనివాడు తనకి అన్నీ తెలుసునని వెర్రవీగి జరిగే పనిని కూడా చెడగొట్టుకుంటాడు. అందుకే ముందుగానే ఆను పాను చూసుకోవాలి. స్థిర నిశ్చయంతో అనుకున్న పనిని సాధించాలి. నేను తొందరపడి ఆ రాక్షసుల కంటపడితే అసలుకే మోసం వస్తుంది. శ్రీరాముడి కార్యం భగ్నమవుతుంది. ఈ రాక్షసుల్ని మోసగించడం సాధ్యం కాదు. కాబట్టి ఎవరి కంటికి కనిపించకుండా ఏదైనా సూక్ష్మ రూపాన్ని ధరించడం మంచిది. అలాగే రాత్రివేళలోనే లంకలోకి అడుగుపెట్టాలి. సీతాదేవి కోసం అణువణువు గాలించాలి అనుకున్నాడు హనుమంతుడు. అనుకున్నట్లుగానే తొందరపడకుండా సూర్యాస్తమయం వరకు నిరీక్షించాడు. పడమటి కొండపై సంజకెంపులు పరుచుకున్నాయి. సూర్యుడు అస్తమించాడు. చీకటి పడింది. చంద్రుడు ఉదయించబోతున్నట్లుగా ఆకాశమంతా వెలుతురు పరుచుకుంది. అలా మసక చీకటి ముసురుకోగానే హనుమంతుడు ఉద్యుక్తుడయ్యాడు. తన ప్రణాళికను అమలుపరచాలనుకున్నాడు. నగరంలోకి అడుగుపెట్టాడు. ఏమా లంకా నగరం! పెద్ద పెద్ద భవనాలు అన్నీ 7-8 అంతస్తులతో అలరారుతున్నాయి. అసలే సూక్ష్మ రూపంలో ఉన్న హనుమంతుడికి అవి చాలా ఎత్తుగా కనిపించాయి. అవి మామూలుగా లేవు. ఐశ్వర్యంతో కలకళ్లాడుతున్నాయి. సువర్ణ కాంతులు ఒక పక్క, వజ్ర వైడూర్య కాంతులు మరో పక్క. ఓహ్, ఎంతగా ప్రకాశిస్తున్నాయో చెప్పలేం. అలా ఉన్న ఆ లంకా నగరాన్ని చూస్తుంటే హనుమంతుడికి ఆనందము, విషాదము, విస్మయము ఒకేసారి కలిగాయి. సీతాదేవి జాడ తెలుస్తుందని ఆనందం, ఇంత అందమైన నగరాన్ని కలిగిన రావణుడి తెలివి తక్కువతనానికి విషాదం. ఈ నగరంలో ఇంత ఐశ్వర్యమా అని విస్మయం. ఇంతలో చంద్రుడు ఉదయించాడు. సరస్సులో ఈదుతున్న హంసలా ప్రకాశిస్తూ కనిపించాడు. శంఖంలో ఉన్న తెల్లదనం, తెల్ల తామరతోడు కాంతి, పాలలోని రంగు ఆ చంద్రుడిలో కనిపించాయి హనుమంతుడికి. ఆ వెన్నెల వెల్లిలో లంకానగరంలోని భవనాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క శరత్కాల మేఘమా అన్నట్లు ఉంది. అప్పుడు చల్లని గాలి వీచింది. ఆ గాలి స్పర్శ శరీరానికి ఎంతో హాయిగా ఉంది. ఆ ఆహ్లాదాన్ని అనుభవిస్తూనే హనుమంతుడు ఒక ప్రాకారం పైకి ఎగబ్రాకాడు. నిశ్శబ్దంగా చుట్టూ చూశాడు. కనుచూపు మేరలో అన్ని పెద్ద పెద్ద సౌధాలే. అవన్నీ స్వర్ణమయ ద్వారాలతో, వేదికలతో, స్ఫటికంలాగా స్వచ్ఛమైనవై ముత్యాల కాంతులతో, వైఢూర్యాల మెరుపులతో ప్రకాశిస్తున్నాయి. అంత అందమైన భవనాలకు చుట్టూ రాక్షసులు, చేతిలో భయంకరమైన ఆయుధాలు. చూశాడు హనుమంతుడు. కుముదుడు, అంగదుడు, సుషేనుడు, మైందుడు, ద్వివిధుడు మాత్రమే ఈ లంకానగరంలో ప్రవేశించగలరు.
ప్రవేశించి ఈ రాక్షసులతో పోరాడగలరు అనుకున్నాడు. ఒకవేళ వీళ్ళు కాకపోతే సూర్యుడి పుత్రుడైన సుగ్రీవుడు, భల్లూకరాజు జాంబవంతుడు, మరో వానర వీరుడు కుశపరువుడే ఇందుకు సమర్థులు. అయినా శ్రీరాముడు గాని లక్ష్మణుడు గాని ఆగ్రహిస్తే ఈ లంకానగరం ఇలా ఉంటుందా? ఈ రాక్షసులు వాళ్ళ పరాక్రమాన్ని తట్టుకోగలరా అనుకున్నాడు. ఈ ఆలోచన రాగానే హనుమంతుడిలో ఉత్సాహం రెట్టింపయింది. ఇక ఆలస్యం చేయలేదు, ఇంకా లోపలికి ప్రవేశించాడు. అనుకున్నట్లుగానే హనుమంతుడిని చూసింది ఒక రాక్షసి. అది లంకా నగర దేవత, భయంకర రూపిణి. చూసి అడ్డగించింది. భయంకరంగా గర్జిస్తూ, ఓ వానర, ఎవరు నువ్వు అని హనుమంతుడిని గద్దించింది. హనుమంతుడు తొణకలేదు. అంతకన్నా ధైర్యంగా, ముందు నువ్వెవరవో చెప్పు, ఇక్కడ ఈ నగర ద్వారం వద్ద ఎందుకున్నావు, నన్నెందుకు అడ్డగించి బెదిరిస్తున్నావు అని హుంకరించాడు. అందుక రాక్షసి, వానర, నేను లంకాది దేవతను. రావణుడి ఆజ్ఞ నన్ను లంకను కాపలా కాయమని కాస్తున్నాను. నా అనుమతి లేకుండా ఎవ్వరూ లోపలికి ప్రవేశించకూడదు. నువ్వు ప్రవేశించావు కాబట్టి ఇప్పుడు నా చేతిలో నీకు మూడింది, కాచుకో అంటూ ఆ లంకాది దేవత హనుమంతుడిపై కోపంతో విరుచుకుపడింది. అప్పుడు హనుమంతుడు ఇలా ధీటుగా లౌక్యంగా సమాధానం చెప్పాడు. ఈ లంకానగరం చాలా అందంగా ఉంది. ఇంత సుందర నగరంలో ఎక్కడ చూసినా ఉద్యానవనాలు, తీర్చిదిద్దినట్లు రహదారులు, రమణీయమైన భవనాలు ఇంకా అందంగా ఉన్నాయి. వీటన్నిటిని చూసి ఆనందించడానికి వచ్చాను, అంతే, చూసి వెళ్ళిపోతాను అన్నాడు. అయితే ఆ మాటల్ని నమ్మలేదు ఆ రాక్షసి. అలాగా, చూస్తావా ఇక్కడ అందాలు, ఏది చూడు. నా అనుమతి లేకుండా నువ్వు ఒక అడుగు కూడా వెయ్యలేవు, తెలిసిందా? నా అనుమతి నీకు కావాలంటే ముందు నన్ను జయించాలి వానరా అంటూనే చెయ్యెత్తి హనుమంతుడిని బలంగా కొట్టింది. హనుమంతుడికి కోపం కట్టలు తెంచుకుంది. ఎడం చేత్తోనే పిడికిలు బిగించి ఒక్క పోటు పొడిచాడు. అంతే, గజగజలాడిపోయింది ఆ రాక్షసి. ఆమె స్త్రీ కాబట్టి చంపకూడదు అనుకున్నాడు. జాలిపడి విడిచిపెట్టాడు. అప్పుడు ఆ రాక్షసి దీనంగా, ఓ వానరోత్తమ, శరణు శరణు, నన్ను అనుగ్రహించు. పూర్వం బ్రహ్మదేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు. ఎప్పుడైతే ఒక వానర యోధుడు వచ్చి నన్ను గెలుస్తాడో అప్పుడు లంకకు చేటొస్తుందని, అప్పటిదాకా లంకకు తిరుగులేదని, అంతేకాదు సీతాదేవి లాంటి పరమసాధ్విని రావణుడు అపహరించి చాలా తప్పు చేశాడు. పుష్పక విమానంలో మదించి ఉన్మత్తుడై విహరిస్తూ ఒకసారి శివుడు అంతరంగికుడైన నందీశ్వరుణ్ణి అవమానించాడు. చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఇవన్నీ ఊరికే పోతాయా? అనుభవించి తీరాల్సిందే. బ్రహ్మదేవుడు చెప్పిన ఆ సమయం ఇదిగో ఇప్పుడు వచ్చినట్లుంది. అంటే దుర్మార్గుడైన రావణుడికి వినాశకాలం వచ్చినట్లే. అందుకే ఈ విపరీత బుద్ధి పుట్టింది. వానరవీర, నీకు ఏ అడ్డు లేదు. నువ్వు యథేచ్ఛగా ఈ లంకానగరం అంతా విహరించు, గాలించు. జానకీదేవి ఎక్కడుందో తెలుసుకో అంది వినయంగా చేతులు జోడిస్తూ. అలాగే లోపలికి దారి చూపింది. కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు ప్రధాన ద్వారం నుంచి వెళ్ళలేదు. ఒక్క ఉదుటిన ప్రాకారాన్ని దూకి ముందు ఎడమకాలు మోపి లంకలోకి ప్రవేశించాడు. హనుమంతుడు ఇలా కావాలని చేశాడు. ఇలా పెడితే తన ఎడమకాలితో శత్రువు తల తొక్కినట్లవుతుందని. లోపలికి వెళ్ళి చూస్తే ఆ లంకా పట్టణం గంధర్వ నగరమా అన్నట్లుంది. అక్కడున్న మేడలు, మిద్దెలు, వాటి స్తంభాలు ఇలా అన్నీ బంగారంతో చేసినవే. వాటిపై నవరత్నాల తాపడాలు, స్ఫటికాలతో నిర్మించిన సోపానాలు, ఎక్కడ చూసినా దిగుడు బావులు, సరోవరాలు, చూడచక్కని చెట్లు, పక్షుల ఆలాపనలు, వీటన్నిటితో అత్యంత రమణీయంగా ఉంది ఆ నగరం. మెల్లగా రాజమార్గంలోకి ప్రవేశించాడు. లంకా నగరాన్ని చూస్తూ వెడుతున్నాడు. అందమైన ఆ భవనాల లోపల నుండి నృత్య గీతాల ఆలాపనలు వినిపిస్తున్నాయి వీణులు విందుగా. కొన్ని భవనాల నుండి రాక్షసులు జబ్బలు చెరిచే చప్పుళ్ళు, కవ్వింపులు వినిపిస్తున్నాయి. మరికొందరి ఇళ్లలో నుండి వేద మంత్రాలు వినిపిస్తున్నాయి. రకరకాల ఆయుధాలు, ఆభరణాలు ధరించి పహారా కాస్తున్న వికృతాకారులైన కొందరు రాక్షసులు కనిపించారు. మరోవైపు అందమైన స్త్రీలు, పురుషులు వివిధ అలంకారాలు ధరించి సందడి చేస్తున్నారు. అలా విడుతున్న హనుమంతుడికి ఆ భవనాల్లోకెల్లా అద్భుతమైన భవనం ఒకటి కనిపించింది. అదే లంకా నగరానికంతటికీ అలంకారమైన భవనం. అదే రావణుడి అంతఃపురం. సమస్త వైభవము అక్కడి నెలకొని ఉందా అన్నట్లుందా అంతఃపురం.
దాని ప్రాకారం చుట్టూ వేల సంఖ్యలో రాక్షస యోధులు కాపలా కాస్తున్నారు. గుర్రాలు, ఏనుగులు, రథాలు, మృగాలు, పక్షులతో కోలాహలంగా ఉంది ఆ అంతఃపుర పరిసర ప్రాంతం. రాక్షస వీరులు ఆ అంతఃపుర సింహద్వారాన్ని మరింత జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు. అయినా హనుమంతుడు ఎవరూ చూడకుండా అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఆకాశం మధ్యలో చంద్రుడు వెలిగిపోతున్నాడు. దిక్కుల నిండా వెన్నెలలు నింపుతున్నాడు. అన్ని ప్రాణులకు ఆహ్లాదాన్ని పంచే ఆ చంద్రుడు సృష్టిలోని సమస్త శోభాలకు నిలయమై కనిపిస్తున్నాడు. వెన్నెల వెలుగుల మధ్య చంద్రుడు టీవీగా, ఉల్లాసంగా, సంతోషంగా ఆకాశంలో శోభాయమానంగా ఉన్నాడు. అతడి రాకతో సముద్రుడు ఉప్పొంగిపోతాడు. అలా సముద్రుడికి సంతోషం కలిగిస్తూ మందర పర్వతాన్ని ప్రకాశింపజేస్తూ వెండి పంజరంలో ఉన్న హంసల, మందర పర్వత గుహలో సింహల్ల, మత్తగజం మీద విహరించే మహావీరుళ్ళ రాచ టీవీతో ఆకాశంలో చంద్రుడు విహరిస్తున్నాడు. నిండైన ఆ చంద్రుడిని చూస్తే ఎవరి మనసు ఉల్లాసంతో ఉరకలు వెయ్యదు. ఇక రాక్షసుల సంగతి వేరే చెప్పాలా. వెన్నెల విందుల కోసం వాళ్ల మనసులు ఉవ్విళ్ళూరు సాగాయి. అందుకే అక్కడ ప్రతి చోట, ప్రతి ఇంట, ఎక్కడ చూసినా సంగీత వాద్యాల మధురనాదాలే. రాక్షసులంతా విందులు, వినోదాలతో తేలియాడుతున్నారు. అక్కడి సైన్య మందిరాలలో కొందరు రాక్షసాంగనలు చందన చర్చలు చేసుకుంటున్నారు. కొందరు నిద్రపోతున్నారు. కొందరు సరస సల్లాపాలలో తేలియాడుతున్నారు. తమ తమ ప్రియులతో వినోదిస్తున్న కొందరికి ఒంటిపై స్పృహే లేదు. తమ తమ వస్త్రాలు సరిగా ఉన్నాయో లేవో అవి కూడా పట్టించుకోకుండా కొనికిపాట్లు పడుతూ ఉన్నారు. ఇంకా రకరకాల స్త్రీలను చాలా జాగ్రత్తగా గమనించాడు. ఆశ్చర్యపోయాడు వాళ్ళను చూసి. వాళ్ళంతా కామంతో పరవశలే ఉండడం చూసి, అయ్యో ఎంత పొరపాటు జరిగింది. ఇలా వాళ్ళ ఏకాంత మందిరాలలో ఎవరు రారులే, ఎవరు చూడరులే అన్న ధీమాతో వాళ్ళంతా ఉంటే నేనిలా లోపలికి ప్రవేశించానే. చూడకూడని పరిస్థితుల్లో ఇలా ఉన్న స్త్రీలను చూడటం అధర్మం కదూ అని బాధపడ్డాడు హనుమంతుడు. వెంటనే మరో ఆలోచన వచ్చింది. కొంత ఊరట లభించింది. తాను చేసింది తప్పు కాదని దృఢంగా అనిపించింది. ఎందుకంటే తాను వచ్చింది సీతాదేవిని వెతకడం కోసం. ఒక స్త్రీని వెతకాలంటే స్త్రీలలోనే కదా వెతకాలి, వేరే చోట వెతకలేం కదా అని మనసుకు సర్ది చెప్పుకొని ముందుకు సాగిపోయాడు. ఏ మందిరాన్ని వదలలేదు. ఒక్కో మందిరాన్ని చూసుకుంటూ వెడుతున్నాడు. వీటన్నిటికన్నా ఆ తర్వాత సుందరము, పరమైశ్వర్య శోభితము అయిన మందిరంలోకి ప్రవేశించాడు. అక్కడ ఎక్కడ చూసినా బంగారు ఆసనాలు, బంగారు పానపాత్రలు, భోజన పాత్రలు, ఆ రత్నాల పాత్రల నిండా మధువు. స్త్రీలు విలాసంగా అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళ కార్యాందలు సబడి చేస్తున్నాయి. వాటితో పాటు మృదంగ ధ్వనులు, కరతాళ ధ్వనులు వినిపిస్తున్నాయి. ఆ భవనం ఆ రాచనగరంలోని భవనాలన్నిటిలోకెల్లా చాలా ప్రత్యేకమైంది. ఆ భవనంలోనే ఉన్నారు రావణుడి భార్యలు. వాళ్లలో కొందరు అతన్ని మోహించిన వాళ్ళైతే కొందరు రావణుడే మోహించి బలవంతంగా తెచ్చిన వాళ్ళు. ఆ భవనంలో ఉన్న సంపద, దాని వైభవం ముందు కుబేరుడి సంపద, అతడి వైభవం దిగదుడిపే. అతడి వైభవమే కాదు, దేవేంద్రుడి వైభవం కూడా ఈ రావణాసురుడి వైభవం ముందు వెలవెలపోవలసిందే అన్నట్లుంది ఆ భవనం, అందులోని ఐశ్వర్యం. రాచనగరం మొత్తం కలిదిరిగాడు హనుమంతుడు. అందులోని భవనాలన్నిటినీ వెతికాడు. కానీ ఎంత పరిశీలించినా, ఎక్కడ వెతికినా ఎక్కడా సీతాదేవి జాడలేదు. ఆమె కనిపించకపోయేసరికి హనుమంతుడికి ఎక్కడ లేని దిగులు ఆవరించింది. అయినా ప్రయత్నం ఆపలేదు. వెతుకుతూనే ఉన్నాడు. అంతలో అక్కడో గొప్ప విమానం కనిపించింది. చూశాడు హనుమంతుడు. అదే పుష్పక విమానం. ఆ పుష్పకంపై నవరత్నాలతో చేసిన పక్షుల బొమ్మలు రకరకాలుగా ఉన్నాయి. చాలా అందంగా ఉంది, వింతగానూ ఉంది, ఆశ్చర్యం కలిగించేలా ఉంది. చూస్తున్నాడు హనుమంతుడు. ఈ పుష్పక విమానమంతా అంగుళం కూడా వదలకుండా వెతికి చూడాలని నిశ్చయించుకున్నాడు. పూర్వం విశ్వకర్మ తయారు చేశాడు ఈ పుష్పకాన్ని. తన శిల్పకళ నైపుణ్యమంతా రంగరించి ఈ పుష్పక విమానం నిర్మించాడు. దానిని బ్రహ్మదేవుడికి కానుగ్గా ఇచ్చాడు. ఒకసారి కుబేరుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించాడు. అందుకు ఆనందించి బ్రహ్మదేవుడే ఈ విమానాన్ని కుబేరుడికి బహుకరించాడు. అయితే కొంతకాలం తర్వాత కుబేరుడితో యుద్ధం చేసి మరీ ఈ పుష్పక విమానాన్ని సొంతం చేసుకున్నాడు రావణుడు. అలా రావణుడి ద్వారా లంకకు చేరింది ఈ పుష్పకం.
హనుమంతుడు ఆ దివ్య భవనంలో అంతటా వెతుకుతూ ఆశ్చర్యపోయాడు. ఒక్క క్షణం అతడు లంకలో ఉన్నాడో లేక దేవలోకంలో ఇంద్రుడి పట్టణమైన అమరావతిలో ఉన్నాడో అర్థం కాలేదు. గొప్ప తపస్సు చేస్తే లభించే బ్రహ్మలోకంలోకి వచ్చినంత ఆనందము ఆశ్చర్యము కలిగాయి. అది కాంచన విమానం. రత్నకాంతులు మినిమిట్లు గొలుపుతున్నాయి. రావణాసురుడి బల పరాక్రమాలకు అనురూపంగా ఉంది. భూమికి దిగిన స్వర్గంలా ఉంది. ఆ విమానంలో శ్రద్ధాభక్తులతో నిర్మించబడిన అంశం లేదు. రత్నాలు పొదగబడిన భాగం లేదు. అందులో ఉన్న విశేషాలు దేవతలకు కూడా కొత్తవే. ఏదో ఒక గొప్ప విశేషం లేని చోటే లేదు. బాల సూర్యబింబంలాగా ప్రకాశిస్తున్న ఆ పుష్పక విమానంలో కృత్రిమ భూమి, కృత్రిమ పర్వతాలు, కృత్రిమ మృగపక్షి రూపాలు కన్నులు పండువుగా ఉన్నాయి. విశాలమైన వాసయోగ్యమైన గదులున్నాయి. మణులు పొదిగిన బంగారు కిటికీలు ఉన్నాయి. అద్భుత ఆశ్చర్యాలకు లోనై హనుమంతుడు ఆ విమాన శిఖరం అధిరోహించాడు. మధ్య మాంసాల సుగంధం గుప్పుమంది. వాయువుకి రూపం వచ్చినట్టు ఉక్కిరిబిక్కిరి చేసింది. రావణుడు ఇక్కడ ఉన్నాడు. రమ్మని ఆహ్వానిస్తున్నట్లు ఆత్మ బంధువుల ఆ సుగంధం హనుమంతుడిని తొందరపెట్టింది. ఆ దిశగా వెళ్ళి రావణాంతపురం చూశాడు. దానికి బంగారు మెట్లున్నాయి. నేలంతా స్ఫటిక శిలలతో ఆవరించి ఉంది. దంతాలతో చేసిన కుడ్యాలు, మణిస్తంభాలు, భూగోళమంత విశాలంగా ఉంది. సుగంధ పరిమళాలు వెదజల్లుతోంది. ఇది స్వర్గమా, దేవలోకమా, అమరావతి పట్టణమా అని సందేహిస్తూ మణిభూషణ రత్నకాంతులతో పరిడవిల్లుతున్న రావణ సైనాగారంలోకి చూపులు నిగుడించాడు. ఆడి ఆడి అలసిపోయి మద్యపానం చేసి చిందరవందరగా పడి నిద్రిస్తున్న స్త్రీ సమూహం కనిపించింది. వారిలో రాజ, ఋషి, విప్ర, దైత్య, గంధర్వ, రాక్షస జాతుల కన్యలంతా ఉన్నారు. మెలకుగా ఉన్నంతసేపు రావణుడి మీదనే చూపులు నిలిపి అలసి అలాగే నిద్రించినట్టు కనబడుతున్నారు. వీరందరికన్నా విశిష్టమైన వ్యక్తి కనుకనే సీత పట్ల రావణుడు ఇలా ప్రవర్తించాడు. తన భార్యలు తనతో ఆనందించినట్లు సీతాదేవి కూడా తన భర్త అయిన రాముడితో ఆనందించాలనే జ్ఞానం రావణుడికి లేకపోయింది కదా అని హనుమంతుడు తనలో తాను నొచ్చుకుంటూ మరింత ముందుకు దృష్టి సారించాడు. అక్కడే సూర్యబింబంలా ప్రకాశిస్తున్న సువిశాలమైన మంచం కనిపించింది. రాక్షస స్త్రీలు ఇరువైపున నిలబడి వింజామరలు వీస్తున్నారు. ఆ పట్టె మంచం మీద మేఘల్లా ఒక పెద్ద ఆకారం నిద్రిస్తోంది. కుండలాలు ధగధగలాడుతున్నాయి. బాహువులు సుదీర్ఘంగా బలిష్టంగా ఉన్నాయి. అర్ధ నిమిడితాలైన కన్నులు నెత్తురు గడ్డల్లా ఎర్రగా ఉన్నాయి. అతడే రావణాసురుడు. కుందేలు రక్తల్లా ఎర్రగా చల్లగా ఉండే మంచి గంధం శరీరమంతా దట్టంగా పులుముకున్నాడు. సంధ్యాకాశంలో మెరుపులీనుతున్న మేఘల్లా ఉన్నాడు. ఆభరణాలతో నిద్రిస్తున్న మందర పర్వతల్లా ఉన్నాడు. ప్రియభామినుడితో క్రీడించి మద్యమాంసాలు సేవించి నిశ్చితంగా నిద్రిస్తూ సర్పల్లా నిట్టూరుస్తూ ఉన్న ఆ రావణాసురుణ్ణి చూడడంతోనే హనుమంతుడు గతుక్కుమన్నాడు. భయపడినట్లు ఒక్క అడుగు వెనకపడింది. సమీపంలో ఉన్న మరో అరుగు ఎక్కి పరిశీలనగా చూశాడు. మదించిన ఏనుగుతో ప్రశ్రవణ పర్వతంలాగా రావణుడితో ఆ మంచం ప్రకాశిస్తోంది. బంగారు ఆభరణాలతో అలంకరించబడి చాచి ఉన్న బాహువులు ఇంద్రధ్వజాల్లాగా ఉన్నాయి. ఐరావతంతో పోరాడి పోరాడి కాయలు కాసి వజ్రాయుధ ఘాతాలతో విష్ణుచక్ర ఘట్టలతో గట్టిపడి బలిష్టమైన అంశభాగాలతో సుదీర్ఘమైన అంగుళలతో అతడి బాహువులు 5 తలల పాముల్లాగా భయపడుతున్నాయి. కుండలాలు ప్రకాశిస్తున్నాయి. బలిష్టంగా ఉన్న అతడి వక్షస్థలం మీద హారాలు చిక్కులు పడ్డాయి. తెల్లని విలువైన వస్త్రం ధరించాడు. బంగారు ఉత్తరీయం ఉంది. మహాభుజంగంలాగా నిట్టూరుస్తూ ఆ తెల్లని పట్టు మంచం మీద మినుముల రాశిలాగా పడి నిద్రిస్తున్న రావణుడు గంగానదిలో శయనించిన ఏనుగులా కనిపించాడు. సైనాగారానికి అన్ని వైపులా కాంచన దీపాలు, మణిభూషణాల కాంతులు చీకట్లను తరిమేస్తున్నాయి. ఎటు చూసినా పట్టపగలు వెలుగు. అతని పాదాల చెంత దగ్గరగా దూరంగానూ ఎందరో సుందరీమణులు నిద్రిస్తున్నారు. వారు ధరించిన పూలమాలలు నలగలేదు, వాడిపోను లేదు. ఆ సుందరీమణుడితో ప్రకాశిస్తున్న ఆ విమానం తారాగణంతో ఆకాశంలాగా భాసిస్తోంది. అలసిపోయి ఎక్కడ వారక్కడ దూరంగా పడి నిద్రిస్తున్నారు. కాముకులతో కూడిన కామినులాగా నిద్రిస్తున్న వారిని చూసి చూసి హనుమ మరోవైపు చూశాడు. అక్కడ ఒక ప్రత్యేకమైన మంచం మీద నిద్రిస్తున్న ఒక సౌందర్య రాశి కనిపించింది. ముత్యాల దండలు,
మణిభూషాలు ధరించి తన సౌందర్యంతో బంగారు రంగుతో ఆమె ఆ భవనానికి వన్నె చేకూరుస్తోంది. ఆమె మండోదరి. ఆమె రూప యవ్వనాలను చూడడంతోనే హనుమంతుడు మొదట సీతాదేవి అనుకున్నాడు. పట్టరాని ఆనందంతో గంతులు వేశాడు, జబ్బలు చరుచుకున్నాడు, చెంకలు కొట్టుకున్నాడు, తోకను ముద్దు పెట్టుకున్నాడు. అటు దూకాడు, ఇటు దూకాడు, స్తంభాలెక్కాడు, కిందకు పడ్డాడు. ఒకటేమిటి, కపి ప్రకృతి అంతా చూపించాడు. అంతలోనే తెప్పరిల్లి ఆలోచించాడు. సీతాదేవి అయితే రాముణ్ణి ఎడబాసి ఇలా నిద్రిస్తుందా, ఇలా అలంకరించుకుంటుందా? పరమపురుషుణ్ణి, వాడు దేవేంద్రుడే అగుగాక, సమీపిస్తుందా? అందువల్ల ఈమె సీతాదేవి కాదు, ఎవరో అని నిశ్చయించుకుని సీనాగారం నుంచి బయటపడి పక్కనే ఉన్న మరో విశాల మందిరంలోకి సీతాన్వేషణ తత్పరుడే ప్రవేశించాడు. అది రావణాసురుడి పానశాల. అక్కడ కూడా యువతి సహస్రం వివిధ భంగిమల్లో నిద్రిస్తోంది. అప్పటి వరకు ఆడిపాడి పూర్తిగా అలసిపోయి నిద్రిస్తున్న స్త్రీలు, ఆ కళాకారిణుల చేతుల్లో వాద్య విశేషాలు, ఇంకా ఏవో సంగీత ధ్వనులు చేస్తున్న అనుభూతి కలుగుతోంది. రకరకాల మాంసాలు పాత్రల్లో ఉన్నాయి, ఇంకా వివిధ శాఖా పాకాదులు ఉన్నాయి. చిందరవందరగా ఫల పుష్పాలతో నిండి ఆ ప్రదేశం దర్శనీయంగా ఉంది. పూలమాలలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆసవాలు పరిమళాలు నింపుతున్నాయి. బంగారు పాత్రల్లో, స్ఫటిక కలశాల్లో, వెండి కుంభాలలో, వజ్ర వైడూర్యాలు తాపించిన గ్లాసుల్లో కొన్నింట నిండాను, కొన్నింట అర్ధావశేషంగానూ మద్యం కనిపిస్తోంది. కొన్ని పాత్రలు పూర్తిగా ఖాళీ అయిపోయాయి, కొన్ని దొర్లిపోయాయి, కొన్ని పగిలిపోయాయి. అలాగే సగం మిగిలిన మాంసఖండాలు కనిపిస్తున్నాయి. కొందరు యువతులు ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకుని నిద్రిస్తున్నారు. అలా భోగభూమిలా ఉంది ఆ రావణాంతపురం. నిష్కల్మష హృదయంతో రావణాంతపురం అంతా అన్వేషించాడు. దేవ, గంధర్వ, నాగజాతి స్త్రీలు ఎందరెందరో కనిపించారు. కానీ జానకీదేవి మాత్రం కనిపించలేదు. హనుమంతుడికి దిగులు పట్టుకుంది. సముద్రం లగింపజేసి వచ్చిన శ్రమంతా వృధా అయిపోయింది. తిరిగి వెళ్ళి నా వాళ్లకు ఏం చెప్పను. అందువల్ల నేను కూడా పట్టుదలతో లంకంతా ఇంకా వెతుకుతాను. ఇప్పటికీ అన్వేషించని లతాగృహాలు, చిత్రశాలలు, క్రీడాగృహాలు, విమానాలు, భూగృహాలు, చైత్యగృహాలు అన్నీ వెతుకుతాను అని తీవ్రంగా నిశ్చయించుకున్నాడు. అంతటా వెతకడం మొదలుపెట్టాడు. చివరికి ఆ రావణాంతపురంలో అతడు వెతకినది 4 అంగుళాల చోటైనా లేదు. హనుమంతుడికి పట్టరాని దుఃఖం వచ్చింది, నిరుత్సాహం ఆవరించింది. విమానం నుంచి ప్రాకారాగ్రానికి చేరుకొని ఆలోచనలో పడ్డాడు. అంతా అన్వేషించాను, ఎక్కడా సీతాదేవి కనిపించలేదు. లంకలో ఉంటే ఎంత వెతికినా ఎందుకు కనపడదు? రావణాసురుడు అపహరించుకొని లంకకు తీసుకుని పోతుండగా చూశానని సంపాతి చెప్పాడు. కానీ ఆ తల్లి జాడ కనపడ్డం లేదు. బహుశా అవమాన భారం భరించలేక ఆ విమానం నుంచి సముద్రంలోకి దూకేసిందేమో. రాముణ్ణి ధ్యానిస్తూ ప్రాణాలు వదిలిపెట్టేసిందేమో. లేదా తన మాటను తిరస్కరించిందనే కసితో రావణుడే భక్షించాడేమో. వాడి భార్యలకు ఒకవేళ ఆహారం అయిపోయిందేమో. అదీ కాకపోతే మరింకెక్కడైనా రహస్య గృహంలో పంజరంలో చిలకలా దాచి ఆ తల్లి మనసును మార్చడానికి రావణుడు ప్రయత్నిస్తున్నాడేమో. ఏమైనా సీతాదేవి కనిపించలేదు అనే మాటను తీసుకువెళ్ళి రామసుగ్రీవాదులకు ఎలా తెలియజేయడం? ఇది చెబితే ఒక తప్పు, చెప్పకపోతే మరొక తప్పు. ఈ విషమ పరిస్థితుల్లో ఏమీ తోచకుండా ఉంది. సీతాదేవి జాడ తెలుసుకోకుండా తిరిగి వెడితే నేను ఏమి సాధించినట్టు? ఇంత పెద్ద సముద్రం దాటి ఎందుకు వచ్చినట్టు? కిష్కిందకు వెళ్ళి కనిపించలేదు సీతమ్మ అనే మాట చెప్తే ఆ దుర్వార్తను రాముడు భరించలేక వింటూనే ప్రాణాలు వదిలేస్తాడు. రాముడు లేకపోతే లక్ష్మణుడు ఉండడు. ఈ ఇద్దరి మరణ వార్త తెలిసి భరత శత్రుఘ్నులు ప్రాణాలు వదిలేస్తారు. పుత్రులందరూ ఇలా అయిపోతే ఆ 3 తల్లులు కౌసల్య, కైక, సుమిత్రులు దుఃఖంతో కన్ను మూస్తారు. అందులో సందేహం లేదు. కృతజ్ఞుడు, సత్యసంధుడు అయిన సుగ్రీవుడు మిత్రుని మృతికి తట్టుకోలేక జీవితం వదిలేస్తాడు. రుమ, తార ఇద్దరూ భర్తను అనుసరిస్తారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరివాడే అంగదుడు జీవితం త్యజిస్తాడు. వానరులంతా దిక్కులేని వారైపోతారు. తలలు బాదుకుని దారుణంగా చచ్చిపోతారు. కాబట్టి నేను వెడితే అక్కడ వ్యాపించేది భయంకర శోకమనే దావానలమే. అందువల్ల వెళ్ళను. ఏవో కందమూల ఫలాలు తింటూ ఈ సముద్ర తీరాల్లో ఏదో ఒక వనంలో వానప్రస్థ జీవితం గడుపుతాను.
తపస్సు చేసుకుంటాను, లేదా ప్రాయోపవేశం చేస్తాను. అంతేగాని తిరిగి మాత్రం వెళ్ళను. చావు చాలా అనర్థాలకు హేతు అవుతుంది. బతికి ఉంటే ఈనాటికైనా శుభం జరుగుతుంది. అందువల్ల ప్రాణత్యాగం చెయ్యను, జీవించే ఉంటాను. జీవించి ఉండడమే కాదు, సీతాదేవి కనిపించకపోతే ప్రతీకార చర్యగా ఈ దశకంఠుణ్ణి సంహరించైనా సంహరిస్తాను. లేదంటే సందిట్లో ఇరికించుకొని సముద్రం దాటి పశువును పశుపతిలాగా రాముడికి అప్పగించైనా అప్పగిస్తాను. అంతేగాని ఉత్తినే తిరిగి వెళ్ళను. సీతాదేవి కనిపించే వరకు అన్వేషణ ఆపను. అదిగో పెద్ద పెద్ద చెట్లతో అశోకవనం కనపడుతోంది. దీనిని ఇంతవరకు ఇంకా వెతకలేదు. అటువైపు బయలుదేరతాను. అంతా వెతికి రాక్షసుని జయించి శ్రీరామచంద్రుడికి సీతాదేవిని సమర్పిస్తాను. ఇలా దృఢంగా నిశ్చయించుకొని లేచి నిలబడ్డాడు. లక్ష్మణ సహితుడైన రాముడికి జనకాత్మజకు నమస్కరించాడు. రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, అనినులకు వందనాలు సమర్పించాడు. చంద్రార్క మరుద్గణాలకు నమస్కరించాడు. మనస్సు ముందు ముందు పరుగులు తీసింది. అశోకవనంలో ప్రాకారం దాటి ప్రవేశించాడు. అక్కడ ప్రతి చెట్టుకి కాపలా ఉంది. గాలి కూడా గట్టిగా వీచడం లేదు. అసలు కొమ్మలు కనిపించినంతగా పుష్పించి ప్రతి చెట్టు వసంత శోభతో కన్నుల పండుగ చేస్తోంది. చెట్ల మొదళ్లలో బంగారు వేదికలు, వెండి అరుగులు ఉన్నాయి. రకరకాల పక్షులు, మృగాలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. హనుమంతుడి రాకతో పెద్ద పెట్టున కోలాహలం చెలరేగింది. నిద్రిస్తున్న పక్షులు, మృగాలు అలికిడికి ఉలిక్కిపడి లేచాయి. జలజల రాలిన పువ్వులలో మునిగిపోయిన హనుమంతుడు పుష్పగిరిలాగా, వసంతుడిలాగా ప్రకాశించాడు. అశోకవనంలో అక్కడే ఆకులతో, పువ్వులతో కళకళలాడుతోంది ఒక సింసుపా వృక్షం. దాన్ని అధిరోహించాడు. ఎందుకో గాని ఇక్కడే సీతాదేవి ఉంటుందని, తాను తప్పక చూస్తానని అనుకున్నాడు. పవిత్రమైన జలాలతో ప్రవహిస్తున్న ఈ నదికి సంధ్యావందనం చేయడం కోసం జానకీదేవి తప్పక విచ్చేస్తుంది. సీతాదేవి జీవించి ఉంటే ఇక్కడకు రాక తప్పదు. రకరకాల చెట్లతో, సుగంధ పరిమళాలతో గంధమాధవ పర్వతంలాగా ఉన్న ఆ అశోకవనం ఎంతో అందంగా ఉంది. అక్కడ సింసుపా వృక్షం కింద ఒక దీనురాలు కనిపించింది. రాక్షస స్త్రీలు భీకరాకారంతో, భయంకర ఆయుధాలతో ఆమెను చుట్టుముట్టి ఉన్నారు. మాసిపోయిన చీర, ఉపవాసం వల్ల కృషించిన శరీరం, మాటిమాటికి నిట్టూరుస్తున్న ఆ స్త్రీమూర్తి శుక్లపక్షంలోని చంద్రరేఖలాగా ఉంది. పొగ కప్పిన అగ్నిశిఖలాగా ఉంది. దీనాతి దీనంగా విలపిస్తోంది. తన వారెవరూ కనిపించరు. ఎటు చూసినా రాక్షసీ గణమే. మందలో నుంచి తప్పడం వల్ల వేటకుక్కల మధ్యలో చిక్కుకున్న లేడీలాగా ఉంది. ఈమె సీతాదేవి అని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. శ్రీరాముడు వర్ణించి చెప్పిన సీతాదేవి వస్తువులన్నీ అదిగో ఆ చెట్టు కొమ్మకు వేలాడుతున్నాయి. ఏ ఉత్తరీయానికి మూటగట్టి వస్తువులను విడిచిపెట్టిందో అదే వస్త్రం ఈమె శరీరంపై ఉంది. ధూళి దూసరితమైపోయినా ఇది అదే అని రంగు చెబుతోంది. ఎవరికోసమైతే రాముడు ఎంతగా పరితపిస్తున్నాడో ఆ సీతాదేవి నిస్సంశయంగా ఈమె. ఒకరికొకరు తగినట్లు ఉన్నారు. ఈమె మనసు రాముడి పట్ల, రాముడి మనసు ఈమె పట్ల స్థిరంగా ఉంది. ఎటువంటి మహాసాధ్వికి ఎటువంటి దుర్దశ పట్టింది. సకలాభరణాలతో కళకళలాడవలసిన ఈ తల్లి ఏ ఆభరణాలు లేకుండా బోసిగా కూర్చోవలసి వచ్చింది. దాసీజనంతో సేవలందుకోవలసిన పట్టమహిషి రాక్షసీ గణం మధ్య భయంతో దుఃఖిస్తూ కూర్చోవలసి వచ్చింది. హతవీధి మహానుభావుల శిక్షల్లో పెరిగిన శ్రీరాముడికి ఇల్లాలై, లక్ష్మణుడికి వదినిగారైన సీతాదేవికి ఇంతటి కష్టం వచ్చిందంటే కాలమహిమ ఎంతటిదో కదా. దానిని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదన్నమాటే. అయితే శ్రీరాముడి ప్రయత్నం, లక్ష్మణుడి తెలివితేటలు ఎరిగిన తల్లి కాబట్టి మరీ ధైర్యం కోల్పోకుండా నిలవగలిగింది. ఈ సీతారాములది అన్ని విధాల అనుకూల దాంపత్యం. ఈమె కోసమని రాముడు వారిని సంహరించాడంటే, కరదూషణ, విరాధ కదంబాదులను, జనస్థానంలో 14,000 మంది రాక్షసులను దారుణంగా వధించాడంటే, అలాగే సుగ్రీవుణ్ణి కిష్కిందాధిపతిని చేశాడంటే, నేను సముద్రం లంఘించానంటే, ఈ లంకకు రాగలిగానంటే ఇదంతా తగినదే. శ్రీరాముడు సీతాదేవి కోసమని మొత్తం ఈ భూగోళాన్ని తల్లకిందులు చేసి వేసినా అది తగినదే అంటాను. ముల్లోకాలలోనూ రాజ్యం కావాలా, సీత కావాలా అని అడిగితే రాముడు తప్పకుండా సీతాదేవినే కోరుకుంటాడు. త్రిలోకాధిపత్యం అంతా కలిపిన సీతాదేవిలో 16వ వంతుకు సరికాదు. అంతఃపురంలో ఎంత ప్రేమతో ఉందో
అడవుల్లోనూ అంత ప్రేమగానూ భర్తను చూసుకుంది. ఈవేళ రాక్షసి గణం మధ్యలో ఎంతటి నరకయాతన అనుభవిస్తోంది. ఏనాటికైనా రామసందర్శనం కాకపోదనే ఆశతో జీవించి ఉంది. చుట్టూ ఉన్న రాక్షస గణాన్ని చూడడం లేదు. ఫలపుష్ప భారంతో అందంగా ఉన్న చెట్లడైనా తల ఎత్తి చూడడం లేదు. ఏకాగ్ర చిత్తంతో రాముణ్ణి ధ్యానిస్తోంది, రాముణ్ణి దర్శిస్తోంది. కష్టాల పాలైన ఈ తల్లిని చూస్తుంటే నాకే గుండెలు తరుక్కుపోతున్నాయి. చుట్టూ కాపలా కాస్తున్న రాక్షసి జనం ఎంత భీకరంగా ఉందో ఏకాక్షి, ఏకకర్ణ, అకర్ణ, శంకుకర్ణ, కర్ణ ప్రావరణ అంటే చెవులు టోపీలాగా తలపైకి వ్యాపించాయి. ఊర్ధ్వనాసిక మొక్కు తలకిందుగా ఉంటుంది. మహాశిరస్క, మహాకంఠి, ధ్వంసకేసి, అకేసి, కేశ కంబళధారిణి, లంబకర్ణ, లంబలలాట, లంబోదర, లంబపయోధర, లంబోష్టి, చుబుకోష్టి, లాంబస్య, లంబజానుక, కబ్జ, వామన, వికట, కరాళ, భుగ్నవక్త, పింగాక్ష, వికృతానన, కలహప్రియ ఇటువంటి రాక్షసీ గణం సోల, ముద్గుర భీకరాయుధాలు ధరించి తిరుగుతున్నారు. ఇంకా వరాహముఖి, సార్ధులముఖి, మృగవదన, మహిషాస్య, అజముఖి, గజముఖి, ఉష్ణవదన, హయాస్య, ఏకహస్త, ఏకపాద, కరకర్ణి, అశ్వకర్ణి, గోకర్ణి, హస్తికర్ణి, హరికర్ణి, అనాస అంటే ముక్కులేనిది, అతినాస, గజనాసిక, హస్తిపాద, మహాపాద, గోపాద, దీర్ఘజిహ్వ వీరంతా సురాపానం చేస్తూ మాంసం భక్షిస్తూ కాపలా తిరుగుతున్నారు. శరీరమంతా రక్తమాంసాలు పడి జుగుప్సాకరంగా ఉన్నారు. వీరిని చూడడంతోనే హనుమంతుడికి ఒళ్ళు గగురు పొడిచింది. శోకంతో కాంతి తగ్గి దుమ్ము కొట్టుకుపోయిన జుట్టుతో నేలకు రాలిపడిన తారలాగా కూర్చున్న సీతాదేవిని చూడడంతోనే హనుమంతుడికి పట్టరాని దుఃఖము, కొంతలో కొంత ఆనందము కలిగాయి. కన్నీటిని నిలువరించుకుంటూ మనస్సులోనే శ్రీరాముడికి నమస్కరించాడు.